విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగింది. విష వాయువులు లీక్ అయి నలుగురు అస్వస్థతకి గురయ్యారు. హాస్పిటల్లో చికిత్స పొందిన నలుగురు కార్మికులు కూడా థర్మల్ పవర్ ప్రాజెక్టు విభాగంలో ఈ ఘటన జరిగింది. కార్బన్ మోనాక్సైడ్ లీక్ అయినట్లుగా గుర్తించారు అధికారులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ పోలీసులు. ప్రస్తుతం ఈ విష వాయువులు లీక్ అయి ఎవరైతే నలుగురు కార్మికులు ఆ వాయువులు పీల్చారో వాళ్ళ నలుగురికి కూడా హాస్పిటల్లో చికిత్స కొనసాగుతోంది. వాళ్ళ పరిస్థితి నిలకడగానే ఉంది. కార్బన్ మోనాక్సైడ్ లీక్ అయినట్టుగా అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో విష వాయువులు లీక్ అయి నలుగురు కార్మికులు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. ప్రస్తుతం వీళ్ళంతా కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. థర్మల్ పవర్ ప్రాజెక్టు విభాగంలో కార్బన్ మోనాక్సైడ్ లీక్ అయినట్లుగా అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ పోలీసులు.